గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ కోసం తెలుసుకుందాం. గడిచిన కొన్ని దశాబ్దాల కాలం నుండి శిలాజ ఇంధనాలను అధికంగా వినియోగిస్తూ ఉండడం వల్ల వాతావరణం భారీ మార్పులకు గురవుతూ వస్తుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో వాతావరణానికి అనుకూలమైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం, భారత ప్రభుత్వం దృష్టి సారించింది. నేడు ప్రపంచం శుద్ధ ఇంధనం వైపు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలోనే భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధిపై దృష్టి సారించడం మనం హర్షించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో 2023 జనవరిలో భారతదేశం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్లో భాగంగా దేశీయంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసి దాన్ని పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఇంధన రంగంలో భారతదేశాన్ని ప్రధాన ఎగుమతిదారుగా నిలబెట్టడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అయితే 2030 నాటికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. దీనిలో 2030 సంవత్సరం నాటికి ప్రతి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి, 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి, 6 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి, 50 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించాలి. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా 125 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి మరియు 60 నుంచి 100 గిగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఎలక్ట్రోలైజర్స్ను ఇనిషియేషన్ చేయాలి. ఈ ఎలక్ట్రోలైజర్స్ కోసం తెలుసుకుందాం. నీరు అంటే H2O, ఈ H2O మాలిక్యూల్స్ని H2 మాలిక్యూల్ మరియు O మాలిక్యూల్ అంటే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విభజించడంలో ఈ ఎలక్ట్రోలైజర్స్ కీలక పాత్రను పోషించడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రోలైజర్స్ ద్వారా H2 మాలిక్యూల్ O మాలిక్యూల్గా విభజించాలి అంటే ఈ ఎలక్ట్రోలైజర్స్కు కొంత ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ కావాల్సినటువంటి ఎనర్జీని పునరుత్పాదక వనరులైనటువంటి సౌరశక్తి, పవన శక్తిని ఉపయోగించుకొని కొంత ఎనర్జీని సృష్టించి ఆ ఎనర్జీని ఎలక్ట్రోలైజర్స్కి ఇచ్చినట్లయితే ఈ ఎలక్ట్రోలైజర్స్ నీటిని హైడ్రోజన్ మాలిక్యూల్ మరియు ఆక్సిజన్ మాలిక్యూల్గా విభజించడం జరుగుతుంది. ఈ విధంగా పునరుత్పాదక వనరులను ఉపయోగించి ఈ ఎలక్ట్రోలైజర్స్ ద్వారా ఉత్పత్తి చేసినటువంటి హైడ్రోజన్నే గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భాగంగా ఎటువంటి కార్బన్ ఉద్గారాలు అనేవి విడుదల కావు. ఇక ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు మొత్తం వ్యయం ఎంత కేటాయించారంటే 19,744 కోట్లు కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా సైట్ అనే కార్యక్రమానికి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ SIGHT సైట్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ అనే కార్యక్రమానికి 17,490 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ సైట్ అనే కార్యక్రమంలో ఎలక్ట్రోలైజర్స్ని దేశీయంగా ఉత్పత్తి చేయడం, ఎలక్ట్రోలైజర్స్ను ఉత్పత్తి చేసినటువంటి పరిశ్రమలను ప్రోత్సహించడం అనే అంశాలు ఈ సైట్ అనే కార్యక్రమంలో ఉన్నాయి. ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2 దశల్లో అమలు చేయడం జరుగుతుంది. 2022-23 నుంచి 2025-26 సంవత్సరం వరకు. ఈ దశలో ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ వాడుతున్నటువంటి పరిశ్రమలను ప్రోత్సహించడము. ఇక రెండో దశ 2026-27 నుంచి 2029-30 సంవత్సరం. ఈ దశలో కొత్తగా గ్రీన్ హైడ్రోజన్ వాడటాన్ని ప్రోత్సహించడం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది 2 దశల్లో అమలవుతుంది. మొదటి దశలో ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ వాడుతున్నటువంటి పరిశ్రమను ప్రోత్సహించడం, రెండవ దశలో కొత్తగా గ్రీన్ హైడ్రోజన్ వాడటాన్ని ప్రోత్సహించడం అనే అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. అయితే ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ కానీ చూసుకున్నట్లయితే శిలాజ ఇంధనాల యొక్క దిగుమతిని తగ్గించుకొని 1,00,000 కోట్ల రూపాయలను ఆదా చేయడం మరియు ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా భారతదేశాన్ని ఏర్పాటు చేయడం మరియు గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి చేయడం, క్లీన్ ఎనర్జీలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి సాధించేలా చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నమాట. ఓకే, ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారతదేశంలో 1 కిలో హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి అంటే 450 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో మెరుగైన పద్ధతులను విధానాలను ఉపయోగించుకొని దాంతో పాటుగా తక్కువ ధరలకే ఎలక్ట్రోలైజర్స్ను ఉత్పత్తి చేయాలి. మరియు ప్రస్తుతం భారతదేశంలో 1 కిలో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి దాదాపుగా 9 లీటర్ల నీరు అవసరమవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువలన జలవనరుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించవలసి ఉంటుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ సరఫరా చేసే పైప్ లైన్ల విషయంలోనూ మరియు గ్రీన్ హైడ్రోజన్ని నిల్వ చేసే కేంద్రాల విషయంలోనూ భద్రతా ఏర్పాట్లను విస్తరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేడు అమెరికా, ఐరోపా వంటి దేశాలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇస్తూ ఉండడం వల్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇటువంటి సవాళ్లను భారతదేశం అధిగమించాలి అంటే స్థిరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటుగా భారీ స్థాయిలో ప్రోత్సాహకాలను ఇస్తూ పరిశోధనను ప్రోత్సహిస్తూ ఉండడం ద్వారా భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఉన్నటువంటి సవాళ్లను అధిగమించడానికి వీలవుతుంది. సో చివరగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి సమీపంలో ఉన్నటువంటి పూడి మడకలో హైడ్రోజన్ కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రోజన్ కేంద్రం యొక్క అంచనా ఏమంటే 1.8 లక్షల కోట్లు, 1.85 లక్షల కోట్లు. ఈ కేంద్రం నుండి రోజుకి 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. 7500 టన్నుల గ్రీన్ అమోనియా మరియు ఏటీవీ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమానయాన ఇంధనము మరియు మిథనాల్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది.